కరీంనగర్ జిల్లా నవాబపేట మండలం కొల్లూరు గ్రామం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొల్లూరు హైస్కూల్ కాంపౌండ్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కంకటి కృష్ణయ్య ఆర్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైస్కూల్లో మనం చిన్నప్పుడు చదువుకున్నామని, స్కూల్ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఎలాంటి చెత్త వేయొద్దని, హైస్కూల్ ను శుభ్రంగా ఉంచాలని, హైస్కూల్ ఒక దేవాలయం లాంటిదని, విద్యార్థులు ఇక్కడి నుంచే నేర్చుకుని ఉన్నత శిఖరాలు అందుకుంటామని, ఇతరులు ఎవరు స్కూల్ కాంపౌండ్ లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయొద్దని, హై స్కూల్ ను మనం అందరం కాపాడుకుందామని, చెత్త ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటివి స్కూల్ ఆవరణలో అలాగే గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుదామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి శివప్రసాద్, ఆంజనేయులు, శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ శాఖ విద్యార్థులు రేవంత్, కార్తిక్, హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ध्वज प्रणाम 1 2 3 प्रार्थना नमस्ते सदा वत्सले मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे द्वया हिंदू भूमे सुखं वर्धितोऽहं दया हिंदू भूमे सुखं वर्धितोऽहं महामंगले पुण्यभूमे त्वदर्थे महामंगले पुण्यभूमे त्वदर्थे पतत्वेशकायो नमस्ते नमस्ते पतत्वेशकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमान हिंदू राष्ट्रांगभूता प्रभो शक्तिमान हिंदू राष्ट्रांगभूता इमे सादरं त्वां नमामो वयम् इमे सादरं नमामो वयम् तदीयाय कार्याय बद्धाकटीयम् तदीयाय कार्याय भक्ताकटीयम् शुभमाश शान्तिः तत्पूर्तये शुभामाशुचन्दे तत्पूर्तये अजय्याञ्च विश्वस्य देहि शक्तिम् अजय्याञ्च विश्वस्य देहि शक्तिम् सुशीलं जगत्वेन नम्रं भवे सुशीलं जगत्तेन नम्रं भवेत् सुतं चैव यत्कण्टकाकीर्णमार्गम् सुतं चैव यत्कण्टकाकीर्णमार्गम् అందరికీ శుభోదయం. జై శ్రీరామ్. ఈరోజు రాష్ట్రీయ స్వయం శాఖలో సందర్భంగా మన ఉన్నత పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందు గురించి నిన్న మరియు ఇవాళ 2 రోజులు శుభ్రంగా చేయడము
ఇక్కడ ఉన్న శాఖ పిల్లలు మరియు స్కూల్ అటెండర్ శ్రీను, కంకటి కృష్ణయ్య గారు, మిగతా శాఖ పిల్లలందరూ కూడా కార్తీక్, నవనీత, నవేశ్రీ, శ్రీనిక, చందు, రేవంత్, విష్ణు, కార్తీక్ అందరూ కూడా ఇంకా ఒకరిద్దరిని ఇవాళ రాలే అనివార్య కారణం వల్ల నిన్న ఇవాళ మరియు ప్రతి ఆదివారము ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందు శాఖాపరంగా నిర్ణయించుకొని అందరి పిల్లలు కూడా 6 గంటల 10 నిమిషాలకు ఇక్కడ చేరుకొని 7:30 వరకు ఒక గంట సేపు శాఖలో భాగంగా ఈరోజు సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి నెల 1వ ఆదివారం కానీ 2వ ఆదివారం కానీ మరియు గ్రామ పంచాయతీ తర్వాత హనుమాన్ దేవాలయము, వెంకటేశ్వర దేవాలయం కూడా సేవా కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాము. దీనికి అందరికీ సహకరించిన శాఖ పిల్లలకు మరియు గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శాఖలో భాగంగా ప్రతిదీ ఎలాగైతే సూచన ప్రకారంగా చేశామో అన్నీ కూడా ఇక్కడ చేస్తాం. అందుకే శాఖకు రావాలని చాలామందిని కోరుకున్నాము. ఎవరైనా సరే సేవ చేసే బాగుంటే ఉదయం 6 నుంచి 7 వరకు ఇక్కడ స్కూల్కి వస్తే శాఖతో పాటు సేవా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్.